భయ్యా ఎలా అనిపించింది? జాతిని మింగేసింది, జాతిని మింగేసామంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? అంచనాలు ఏమి లేదనుకున్నారు అంతా. ట్రైలర్ చూసిన జాతిని మింగేసింది అంతే చెప్తున్నా కదా. కలిసి చూపిస్తాం ఒక్కొరికి, తిరుమల కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం ప్రతి ఒక్కరికి. మూవీ 3 అవర్లు ఉంటుంది, 3 నిమిషాలకి 3 అవర్లకి ఎంత ఉందో మీకే చెప్తున్నా నేను. ఒక్కో డైలాగ్ డైమండ్ చెప్తాను అయితే సినిమా 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 గురించి మీరు ఈగర్లీ వెయిటింగ్. పవన్ ఫ్యాన్స్ అయితే పండుగ చెప్తా. హిట్ అనుకుంటున్నారా సినిమా? పార్ట్ 1 ఇది, పార్ట్ 2 లో వస్తుంది. హిట్ అనుకుంటున్నారా? జాతిని మింగేస్తున్నాం, రికార్డ్ బ్రేక్ చేస్తుంది. పుష్ప రికార్డు పుష్ప ఉన్న సినిమా రేంజ్ దానికి ఉంటది, దీనికి ఓకే సమాధానం లేదు. దీనికి రేంజ్ అనిపించింది ట్రైలర్. పవన్ కళ్యాణ్ ఈ అవతారంలో ఎప్పుడు చూడలేదు. ఇక రికార్డ్స్ అన్ని పోవడం పక్క ఎంత మాసింది. ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ట్రైలర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమి వినిపించలేదు క్రౌడ్కి, మళ్ళీ చూడాలి. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ట్రైలర్ బ్లాక్ బస్టర్ పోయా, వేరే లెవెల్, ఊహించని విధంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన 25 సినిమాల్లో ఇదొక్క సినిమా హైలైట్ అవుద్ది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ షాట్. ఎన్ని రోజులు ట్రోల్ చేశారు కదా మరి సినిమా లేట్ అయిందని, అలా ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మన ఫ్యాన్స్ అంటారు సింహం లేట్ గా వస్తాయి కానీ సింహం కొన్నిసార్లు లేట్ అవడానికి కానీ పక్క రావడం మాత్రం పక్క అన్నట్టు. కొన్ని ఇట్టుగా చెప్పుగా కూర్చొని మాకు ఇట్టుతోటి అవసరమే లేదు, ఇట్టుతోటి అవసరం లేదు. జస్ట్ సినిమాలో అలా ఒక ఎంట్రీ ఇచ్చారు అనుకో. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎలా వచ్చారో, ఇంకే సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అలా వస్తే అంతకు మించి ఉంటుంది. అన్న ఎలా అనిపించింది? చాలా బాగుంది ట్రైలర్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేట్ అయింది అంటున్నారు కదా, ఆ లేట్ కి ట్రైలర్ మీకు ఫుల్ మీల్సా? మంచి సాటిస్ఫై అయిపోయినాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది ట్రైలర్ లో? ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? సూపర్. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయంటారు కదా. కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, స్క్రీన్ లో ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. హైలైట్ పాయింట్స్ ఏంటి ట్రైలర్ లో? అన్ని బాగున్నాయి. సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుందా, పొలిటికల్ గా కంటిన్యూ చేస్తే బాగుంటుంది? పొలిటికల్ గా కంటిన్యూ చేస్తాం. అంటే సినిమాలు వద్దంటున్నారా? హరిహర వీరమల్లో ట్రైలర్ ఇప్పుడే చూసామండి. ఫ్యాన్స్ 4 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. 4వ తారీఖు మిక్సర్ మండి పెట్టబోతున్నారు. సినిమా అయితే అదిరిపోయిందండి. బాహుబలి లాంటి సినిమా రాసిన విజయేంద్ర ప్రసాద్ గారే ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు అని. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు, నాట్యం చేశారు, నేర్చుకున్న కరాటే ఇప్పుడు మళ్ళీ చేశారు. కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రేమలోకి వచ్చిన ప్రతి క్షణం ఫ్యాన్స్ ఉర్రు తొలగుతున్నారు. ట్రైలర్ అంతా నచ్చిందండి, ఒక్కటి కాదు, ట్రైలర్ అంతా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే మజా మీరు బిర్యానీ తిన్నా రాదు, మందు తాగినా రాదు. సరే, డైలాగ్ ఒకటి ఉంది కదా ట్రైలర్ లో, మేము రావాలని చాలా మంది కోరుకుంటారు, కొంతమంది రావద్దు అనుకుంటారు. ఆయన తప్పకుండా వస్తారండి. ఇప్పటి వరకు మాత్రం మేకల్ని తిన్న పులినే చూశారు, కానీ 2024లో పులిల్ని తిన్న బెబ్బుల్ని చూశారు. అర్థమవుతుందా రాజా? పోయింది ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ మేము చూసాం, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. 6 సంవత్సరాలు ఆగినందుకు మాకేం బాధ లేదు, అంత అవుట్పుట్ ఇప్పుడు వచ్చింది. ఎలా అనిపించింది? ఆ సినిమా వేరు, ఆ స్థాయి వేరు. అలాగే ఈ రోజు హరిహర వీరమల్లో ఈ రోజు నుంచి జనాలు గర్వంగా కాల్ ఎగరేసుకుని చెప్తారు, ఏం రత్నం గారు ఇన్ని రోజులు ఏదో చేస్తున్నారు అనుకున్నాం కానీ ఎంత పెద్ద సినిమా తీసారని అనుకోలేదన్న. అసలు కళ్యాణ్ గారు కొన్ని షాట్లు ఉన్నాయి, మర్చిపోయింది. ఎస్పెషల్లీ బాణాలు ఇలా అంటూ ఉంటారు, అవి బాబా అసలు 2 కళ్ళు సరిపోలేదు. జాతిని మింగుతున్నాం, డౌట్ లేదు అందులో. ఎలా అనిపించింది తమ్ముడు చెప్పు, ఎలా అనిపించింది? ఏమీ లేదు, ఊచకోతే. పవర్ స్టార్ హరిహర వీరమల్లు ఊచకోత. రికార్డులు ఇంకేముండవు, అంత పవర్ స్టారే. పుష్ప రికార్డులు బదలగొట్టే అవకాశం తగ్గేదలే అన్నాడు కదా, తగ్గుతాడు. పవర్ స్టార్ తో తగ్గుతాడు, హరిహర వీరమల్లుతో తగ్గుతాడు. గోదావరి జిల్లాలో రాబోతున్నాడు, అందరూ రెడీగా ఉన్నారు.